కొంతమంది బంధువులనే దుర్గంగా ఉంచుకుంటారు, కొంతమంది దూరమునున్న పిల్లల్నే తమకు దుర్గంగా ఉంచుకుంటారు. ఇక దేవుని సన్నిధే అవసరం లేదు. మీలో అత్యున్నతమైన ఇష్టమైనది ఏమిటో రాయండి అని చెప్పి స్లిప్పుల మీద రాయమన్నారు. దేన్ని బట్టి మీరు సంతోషంగా ఉంటున్నారో రాయమంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రాసుకొచ్చారు. ఏమని? మేమిద్దరం చాలా అందంగా ఉంటాం కాబట్టి దాన్ని బట్టి మాకేం కలిగి ఉన్నాం, సంతోషంగా ఉన్నామని రాసుకొచ్చారు. దేవుడు ఈ టైంలో మనకు ఒక పేపర్ ఇచ్చి నీకు దుర్గమ్మ ఎవరు అని చెప్పి రాయమంటే మనం ఏం రాస్తాం? ఏదో ఒక రోజు మంద కాదు. ఈ సృష్టిలో ఏదో ఒక రోజు ఉంది, అది ఎవరికి తెలీదు. ఆ రోజు మంద కాదు, మంద కాదు. ఆ రోజు ఇక మంద కాదు. మోషే అంటున్నారు, ప్రభువా ఈ జనాన్ని మీరు లేకుండా నన్ను తోడుకొని పొమ్మని అంటున్నారు. అసలు ఎలా సాధ్యమవుతుంది? ఇది సాధ్యమా? నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నీ పేరుని బట్టి నన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివు కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనమును నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు, చూసారా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తుంది. ఆ రోజున మోషేకు దేవుని సన్నిధి తోడుగా వచ్చింది. ఈ రోజున మీకు నాకు దేవుని సన్నిధి తోడుగానే వచ్చుచున్నది. ఏంటి దేవుని సన్నిధి తోడుగా? దేవుని సన్నిధి తోడుగా వచ్చుటకు ఏముంది మనకు? ఎలా తెలుస్తుంది దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చుచున్నదని? మనకు రుజువేంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏలనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభమును బల్లయు రొట్టెలను ఉండెను. ఇది దేవుని సన్నిధి అంటే ఏంటండి? దేవుని సన్నిధి అంటే ఏంటి? అందులో దీపస్తంభము. ఏం చెప్పారు? దేవుని సన్నిధి అంటే ఏంటి? దీపస్తంభం. అంటే దీపస్తంభం అంటే ఏమిటి? వెలుగు. దీపస్తంభం అంటేనే వెలుగు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటే దీపస్తంభము నీతో ఉండును. దీపస్తంభము నీకు తోడుగా ఉండును, నీతో వస్తుంది, వెలుగు వస్తుంది. నేను వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగును. ఆ దీపమే నీకు వెలుగు తోడుగా ఉంటుంది, వెలుగు. రెండవది ఏం చెప్పారు? బల్ల అనేది దేనికి గుర్తు? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వెళ్ళి ఉంటారు. బల్ల దేనికి గుర్తు? భార్య, భర్త, పిల్లలు, సంఘము, సేవకులు అందరినీ కలిసి ఒకే బల్ల మీదున్న రొట్టెను తీసుకునే ఐక్యతకు సిద్ధం చేసేదే ఏంటది? తలుపులు వేసుకుని సినిమా పాటలు పెట్టి దానికి డ్యాన్స్ చేసేవాళ్ళు వీళ్ళు మార్పు పొందిన వాళ్ళేనా? ఆత్మీయతకు చోటేది? దీపస్తంభమునకు చోటేది? దేవుని సన్నిధికి చోటేది? నా సన్నిధి నీతో కూడా వచ్చును, దీపామునికి చోటేది అక్కడ? బల్లకు స్థలమేది? పరిశుద్ధకు స్థలమేది? అంతా తృణీకరించడమేనా? అంతా తోలనాటమేనా? అంతా చిన్న చూపు చూడటమేనా? ముక్కులో ఉన్న చిన్న ముక్కు పుడక జారిపోతే
వారం రోజుల నుంచి ఏం చేస్తుందంట, ఇల్లంతా ఊడ్చి దేనికోసం, దానికోసం ఎత్తుతుందంట. ముక్కు పొడగ జారిపోయిందంట. దేవుని సన్నిధి మనుషుల్లో నుంచి కోల్పోతున్నప్పుడు దానికోసం వెతికే మనసు మనుషులకి ఇంకా రావట్లేదండి. దేవుని సన్నిధి కోల్పోయానే, వెలుగును కోల్పోయానే, ఐక్యతను కోల్పోయానే. బల్లేది నా జీవితంలో ఐక్యత. బల్లంటే ఐక్యత, రొట్టెలుంచు బల్ల. యేసుక్రీస్తు ప్రభు శరీరమును తీసుకోవడానికి ఉంచే బల్ల. ఎక్కడ? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. తర్వాత ఏం చెప్పినారు? బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దాని మీద ఉంచబడిన రొట్టె. కొద్దిసేపు తర్వాత మనం కూడా బల్ల మీద ఉంచబడిన రొట్టెని ఏం చేస్తాం? తీసుకుంటాం. రొట్టెని తీసుకుంటాం. దేవుని సన్నిధి మనతో ఉంది. దేవుని సన్నిధి మనతో ఉండటానికి ఇష్టపడింది, మనతో రావడానికి ఇష్టపడింది. దేవుని సన్నిధి మనల్ని అనాథులుగా చేయడం దేవుని సన్నిధి, దేవుని చిత్తం కాదు. మనల్ని నడిపించడానికి దేవుని సన్నిధి మనతో ఉంది. మనల్ని హెచ్చరించడానికి దేవుని సన్నిధి మనతో ఉంది. మనల్ని భక్తిలో కట్టడానికి దేవుని సన్నిధి మనతో ఉంది. మనల్ని మార్పు చేయడానికి దేవుని సన్నిధి మనతో ఉంది. మార్పు పొందాలా? మొన్న ఒక సిస్టర్ గారు మాతో చెప్తున్నారు, మోసపోయాం బ్రదర్ మా చెల్లి విషయంలో అన్నారు. ఏమ్మా? పెళ్లి చూపులకు వచ్చిన రోజునట ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ టక్ మనకు మోకరించారంట. అయ్య బాబోయ్, పెళ్లి కొడుకుగా చేయబోయి పెళ్లి కొడుకుగా కాబోయే అబ్బాయే ఏం చేశాడు? మోకరించేశాడు. అబ్బా ఏం కలిగి ఉన్నాడు? దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు అని అనుకుంటే, ఈ రోజున ఆ అబ్బాయి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా, భక్తి తెలియకుండా ఒక భక్తిహీనుడు వలె ప్రవర్తించున్నాడట. దేవుని సన్నిధి మనతో వచ్చినప్పుడు మనలో మార్పు. మనల్ని బట్టి దేవుడు, మన పేరుని బట్టి దేవుడు మనల్ని ఎరిగి ఉన్నానంటున్నారు. జోసెఫ్ మెరారి అనే పేరుని బట్టి దేవుడు నన్ను ఎరిగి ఉన్నానని సాక్ష్యము చెప్పే దేవుడై ఉన్నారు. నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పే దేవుడు. బిడ్డ, నువ్వు నడుపుతున్న బండి నీకు శాశ్వతం కాదు. నువ్వు నడుపుతున్న కారు, నువ్వు నివసిస్తున్న ఇల్లు మనకు శాశ్వతాలు కావు. ఇదంతా ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. మొన్న మన సహోదరి దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు 1,50,000 తీసుకొచ్చాను. ఈ 2 నెలలకి కొంచెం ఖర్చు పెట్టుకుని నాకున్న అనారోగ్యమును బాగు చేయించుకుందామని. కానీ ఇంటికి కూడా రాకముందే నా డబ్బంతా 1,25,000 ఏమైనాయి? ఆవిరైపోయినాయి. 25,000 మిగిలినాయండి. ఎందుకని? అనుకోకుండా మేము వస్తున్న ఆటో మీదకే ట్యాంకర్ లారీ వచ్చి గుద్దేసింది. ఇంటికి కూడా రాకుండా 1,25,000 అక్కడ ఆవిరైపోయినాయి. దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చునని దేవుడు చెప్తున్నారు. దీపమును ఆర్పేసుకుంటే, బల్లను త్రోసివేస్తే, ఐక్యతను త్రోసివేస్తే, సంఘముతో కలిసి బ్రతకాల్సిన ఐక్యత నీవు నీ పిల్లలు త్రోసివేస్తే దేవుని సన్నిధి ఎక్కడా? దేవుని సన్నిధిలో ఉన్న దీపస్తంభం అనే దేవుని సన్నిధిని మన హృదయంలో లేకుండా త్రోసివేస్తే భక్తికి మనకు అవకాశం ఎక్కడా? సంబంధం ఏమిటి? నీవు నేను మొరపెట్టగానే నేనున్నానని సెలవిచ్చేదే దేవుని సన్నిధి. మొరపెట్టగానే నేనున్నాను, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చేదే ఏంటి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే కరుచుకుని అరుచుకుని దెబ్బలాడుకునేది కాదు. మార్పు లేదు. దేవుని సన్నిధి మనతో ఉంటే ఏమొస్తుంది? మార్పు. మనలో గొప్ప మార్పు.
దేవుని సన్నిధి మనలో ఉంటే వెలుగు, దేవుని సన్నిధి మనతో ఉంటే బల్లారాధన, రొట్టె ద్రాక్షరసము. ఇంకా నువ్వు బారు షాపుకి వెళ్ళే మనసు చావాలా, పరస్త్రీల దగ్గరికి పోయే మనసు చావాలా. దేవుని సన్నిధిలో వచ్చే మార్పు, పర శరీరాన్ని ఆశించి ఇంకేదో సాధించాలనే మనసు చావాలా. దేవుని సన్నిధిలో వచ్చే మార్పు. రూతు కొద్దివారినే కానీ గొప్పవారిని ఏం చేయలేదట. ఆమె యవనస్తులను వెంబడించలేదు. ఆమెలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. నీ దేవుడే, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతా. మార్పు, మనుషుల్లో మార్పు వచ్చింది. దూషించిన వారిని దూషించేలాగా లేదు మార్పిక. నిందించిన వారిని ఏ విధంగా నిందించాలా అనే తప్పులు వెతకడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇక మార్పు, పగ పెట్టుకునే అవకాశం లేకుండా చేసింది మార్పు. కక్ష సాధింపు చర్య సమాధి చేయబడింది మార్పులో. పంతాలు మొండితనాలు సమాధి చేయబడ్డాయి మార్పులో. మార్పు పొందని ఒక యవనస్తుడికి మార్పు పొందిన అమ్మాయిని వివాహం చేస్తే ఏం చూపిస్తాడండి? పరలోకం కాదు చూపించేది. ఏంటి? ఏం చూపిస్తాడు? నరకం చూపిస్తాడు. మార్పు పొందని ఒక యవనస్తుడు, మార్పు పొందిన ఒక యవనస్తురాలికి వివాహం జరిగితే నరకం చూపిస్తాడు. మార్పు పొందిన ఒక యవనస్తుడు, మార్పు పొందని ఒక యవనస్తురాలికి వివాహం చేయబడితే ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఏం చూపిస్తుంది? నరకమే చూపిస్తుంది. నరకమే. ఎందుకంటే వాళ్ళకి మార్పు లేదు. నీ దగ్గర నీ మాట చెప్తారు, నా దగ్గర నా మాట చెప్తారు, మళ్ళీ టెలితో ఇంకొక మాట చెప్తారు. ఎవరు కలిస్తే దొంగను చూసినప్పుడు దొంగతో ఏకీపిస్తారు, కొండిగాళ్ళు చూసినప్పుడు కొండిగాళ్ళతో ఏకీపిస్తారు, మోసగాళ్ళను చూస్తే వాళ్ళతో ఏకీపిస్తారు, అబద్ధకులను చూస్తే వాళ్ళతో ఏకీపిస్తారు. సత్యమునకు స్థలము లేదు, మార్పు లేదు. సీతాకోక చిలుకను ప్రేమించి సీతాకోక చిలుక యొక్క పెద్దమ్మ లేక పిన్ని, సీతాకోక చిలుక మీ అమ్మ మా చెల్లె అని చెప్పి నీతో సావాసం చేస్తానని గొంగళ పురుగు ఒకవేళ వచ్చి సీతాకోక చిలుకతో మీ పెద్దమ్మ చచ్చిపోతే నువ్వేమయ్యావు? పుట్టా మీ పెద్దమ్మ యొక్క అంటే లేక మీ అమ్మ యొక్క చెల్లినే అని చెప్పి దగ్గరకు వచ్చి మన ఇద్దరం స్నేహం చేద్దామంటే సీతాకోక చిలుక ఏమంటది? మా పెద్దమ్మ ఎవరో నాకు తెలీదు, మా అమ్మ ఏంటో నాకు తెలీదు, అది చచ్చింది, నేను ఇప్పుడు ఏమయ్యాను? సీతాకోక చిలుకగా బ్రతుకుతున్నాను. నీ రూపం వేరు, నా రూపం వేరు, నీ నడక వేరు, నా నడక వేరు, నీకు నాకు పొందిక కుదరదు. నీ బ్రతుకు వేరు, నా బ్రతుకు వేరు, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. మా అమ్మ చెల్లెలువో కావచ్చు, లేక మా అమ్మకు ఫ్రెండే కావచ్చు. నువ్వెవరివి ఇప్పుడు? గొంగళ పురుగు సంఘములో పరిచయమైన ఒక వ్యక్తివే కావచ్చు, కానీ నువ్వెవరివి ఇప్పుడు? ఎవరివి? గొంగళ పురుగువి. నీకు నాకు సావాసం లేదిక. గొంగళ పురుగుకి సీతాకోక చిలుక్కి గొంగళ పురుగు సావాసం కోరుకుంటుంది సీతాకోక చిలుకతో. కానీ సీతాకోక చిలుక ఏమంటుంది? నీవెవరవో నాకు తెలీదు. మీ అమ్మ చెల్లెల్ని అని చెప్పుద్ది, అది మీరు బాగా తెలిసిన వాళ్ళని చెప్పుద్ది, మేమందరం కలిసి ఒగ్గూట్లోనే తిన్నాం పడుకున్నామని చెప్పుద్ది. అయినా నీ కాకమ్మ కౌర్లు నాకు అవసరం లేదు. పావతలకి నువ్వు నల్లగా జుట్టేసుకుని ఉన్నావు. మార్పు పొందని వారితో మార్పు పొందిన వారికి స్నేహమా?
మార్పు పొందకుండా గొంగళ పురుగుల్లాగా బ్రతుకుతున్న మనుషులకి మార్పు పొంది సీతాకోక చిలుకగా ఒక మార్పు పొంది ఒక పరిశుద్ధంగా బ్రతుకుతున్న నీకు ఆ గొంగళ పురుగుకి స్నేహమా? నీ మార్పు విలువేంటో నీకు తెలిసినదై ఉండాలి. నువ్వెంత మార్పు పొందినావో. బల్లారాధన తీసుకుంటున్నావు, దీపస్తంభముగా ఉన్నది, ఇది బల్లారాధనలో పాల్గొంటున్నావు, దేవుని సన్నిధి నీతో ఉన్నది, దేవుని సన్నిధిలో ఉంటున్నావు, సీతాకోక చిలుకగా మార్పు పొందావు. మళ్ళీ గొంగళ పురుగులు ఎందుకు నీకు? తినివేసేవి నీకు అవసరమా? తినివేసే లక్షణాలు నీకు అవసరమా? తినివేసే నిన్ను, నీ సంసారాన్ని, నీ భవిష్యత్తును, నీ ఆయుష్కాలాన్ని, నీ ఆదాయాన్ని తినివేసే ఈ చెడ్డ ఇచ్చలు ఇంకా అవసరమా? కాదండి. సీతాకోక చిలుక కూడా ఒకప్పుడు గొంగళ పురుగులోనే నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ నేను కూడా దాంతో ఏం చేస్తా? స్నేహము చేస్తానంటే అక్కడ భక్తికి తావు లేదిక. నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది. దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని యొక్క దీపస్తంభం. బల్ల, రొట్టెలుంచు బల్ల. ఏమంటున్నారు? బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి ఏ స్థలమని పేరు? పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమును గుడారము నుండెను. అందులో సువర్ణ దోపర్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు, నిబంధనలు పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్ప వల్ల పడదు. నిజమే. ఇప్పుడు ఇవన్నిటి గురించి చెప్పడానికి మనకు కూడా ఏం పడదో? వల్ల పడదు. మార్పు. దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలంటే మనిషిలో ఏం అవసరం? మార్పు రావాలా? ప్రతి వ్యక్తి మార్పు. బిడ్డల వంటి వారైతేనే మార్పు పొంది, బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. ఇప్పుడు బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తున్నారు. వాళ్ళ కోడిని కొట్టిందంట పక్క ఆవిడ. అది కాలు కొద్ది కుంటుతుంది, బెట్టిండేసి నడుస్తుంది. నా కోడిని కొట్టిన వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో అది కుంటుతున్నట్టుగా వాళ్ళు కూడా ఎప్పుడు కుంటి నాశనం అయిపోతారో. అయినా చర్చి టైం అయిపోతుంది. మళ్ళీ చర్చికి వెళ్ళొచ్చాక దీని అంతేంటో చెప్పండి. చర్చికి వెళ్ళొచ్చాక దీని అంతేంటో చూస్తా అంటే ఏమి లేదు. చెప్పండి, ఏమి లేదు? మార్పు లేదు. చర్చికి వెళ్ళొచ్చాక అంత చూసేది మార్పా? అదేనా భక్తి? అదేనా దేవుని క్రైస్తవ వాతావరణం? భార్య మాట అందని అన్నం తినకుండా మానేసేది మార్పా? భర్త గద్దించారు, ఎందుకు వెళ్ళావు చెప్పకుండానని ఒక మాట అంటే మూతి ముడుచుకుని పని చేయకుండా మాట్లాడకుండా ఇంటిలో నరకం చూపించేది మార్పా? ఏది మార్పు? మార్పు అనేది ఎక్కడుంది? ఆకాశంలో ఉందా? భూమిలో ఉందా? మనిషిలో ఉందా? ఎవరో ఒక మాట అన్నారని మూతి ముడుచుకొని జీవించేది మార్పా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగని కనుక వీరిని క్షమించమనేది ఏంటది? మార్పు. లేచి నిలబడతావా? వీటన్నిటిని గురించి ఇప్పుడు చెప్ప వీలు పడదు. మార్పు పొందావా బిడ్డ? మార్పు పొందిన మనసేనా? దేవుని సన్నిధి నీకు తోడుగా రావాలనుకుంటున్నావా? నీ పిల్లలకు తోడుగా రావాలనుకుంటున్నావా? మార్పు పొందావా? మార్పు పొంది క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటే దేవుడు నీకు రెండంతలుగా మేలు చేస్తారు.
ఎన్నంతలు? రెండంతలుగా మార్పు పొందినామా? మన జీవితంలో మార్పు వచ్చిందా? ప్రభువా, నోరు తెచ్చావా, సారి తెచ్చావా అని అడిగితే అన్నిటికీ సరిపడా నోరే తెచ్చానని చెప్పిందట. నాలో మార్పు వచ్చిందా? ప్రభువా, నాలో నోరు, నేను సారి తేలేదు కానీ అన్నిటికీ సరిపడా, అందరికీ సరిపడా నోరే తెచ్చాను. మార్పు రాలేదు ఇంకా. తండ్రి, నన్ను బట్టి నా భర్త ఆనందించే ఇల్లుగా మారాలంటే మార్పు నాలో కావాలి. నన్ను బట్టి నా భార్య ఆనందించాలంటే నాలో మార్పు రావాలి. నన్ను బట్టి, మమ్మల్ని బట్టి మా తల్లిదండ్రులు సంతోషించాలంటే పిల్లలమైన మాలో మార్పు రావాలి. గొంగళ పురుగులాగా మాలో ఉన్న ఆ చెడ్డ గుణాలు చావాలి. ప్రార్థన చేసుకుందామా కొద్దిసేపు. ప్రభా, మరలా నూతన సంవత్సరంలో 1వ తారీఖులో ప్రవేశించబోతాము. కానీ మార్పు వచ్చిందా? అయిన దానికి కాలు దువ్వే మనస్సు, కాని దానికి కాలు దువ్వే మనస్సు. నోరు విచ్చలవిడిగా, దేవుని భయం లేకుండా నోరు విచ్చలవిడిగా మాట్లాడే ప్రతి నోరు మార్పు ఉంటే అలా జరగదు. ప్రభువా, ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. నోరు తెరవండి దేవుని బిడ్డలారా. చెప్పు, యేసయ్యా నాకు మార్పు కావాలి. కోరుకుంటున్నావా? మార్పు కోరుకుంటున్నావా? ఎవరో మారాలి, నా భర్త మారాలంటున్నావు, నా భార్య మారాలంటున్నావు. నువ్వు మారావా? నీలో మార్పు ఉందా? ఎవరో మారడము కాదు, ముందు నువ్వు మారు. నువ్వే మసిగుడ్డవై ఒక తెల్ల బట్ట దగ్గరికి వెళ్ళి నువ్వు మారాలని చెప్పడం అనేది మంచిదా? ముందు నువ్వు తెల్లబట్టగా మారు. అప్పుడు నీ ఎదుట ఉన్న ఒకవేళ నల్లబడిపోయిన తెల్లబట్ట మురికంటిన నిన్ను చూసి అది మారుతుంది. ప్రార్థన చేసుకుంటావా? ఓ మానవుడా, ఓ దేవుని బిడ్డ, నీ మనసు మారిందా? నువ్వు మార్పు పొందిన వ్యక్తిగా నీ మాటలు సాక్ష్యం చెప్పగలుగుతున్నాయా? నేను మారానండి, నేను గొంగళ పురుగున కాదు, నేను ఒకప్పుడు ఉండే పూర్వము నేను హానికరుడను, ఎంచకుడను, దోషకుడనే, కానీ ఇప్పుడు అలా కాదు. మార్పు వచ్చిందా? ఒకప్పుడు నా భర్తని నేను కత్తి పెట్టి పొడిచినట్టు మాట్లాడాను, నాలో మార్పు వచ్చింది. చెప్పగలవా? ఒకప్పుడు సింహంలాగా మీదకు దూకాను, పెద్ద పులిలాగా గాండ్రించి భయపెట్టాను, ఎలుగుబంటులాగా చీల్చివేయాలని చూశాను. మారిందా? మార్పు అనేది వచ్చిందా హృదయంలో? భక్తి అంటే మేళ కట్టుకోవటం, ఇళ్ల స్థలాలు కొనటం, బంగారం కొనటం, కార్లు కొనటం అనేది కాదు భక్తి. ఒకని ఆస్తి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. మార్పు పొంది బిడ్డల వంటి వారు అయితేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని చెప్పినారు. నోరు తెరుద్దాం. యేసయ్యా చెప్పండి, నాకు మార్పు కావాలి. మార్పు కావాలని ఆశించేవారు మీ చేయి చూపించండి. నాకు మార్పు కావాలి. ప్రార్థన చేయి, చేయి దింపకుండా ప్రార్థన చేయి, పర్లేదు, నొప్పి ఏమి రాదు. యేసయ్యా చెప్పండి నాతో, యేసయ్యా నాకు మార్పు రావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న నాకు మార్పు రావాలి. పరలోక రాజ్యము నా అంతరంగములో ఈరోజే దిగాలి. మార్పు రావాలి. చెయ్య దింపొద్దు. నన్ను దర్శించండి, నాకు మార్పు రావాలి. నన్ను బట్టి నా ఇంటిలో కలవరం రాకుండా ఉండాలంటే నేనేమవ్వాలి? మార్పు రావాలి. నన్ను బట్టి నా ఇంటిలో ఉన్న వాళ్ళు ఏడవకుండా ఉండాలంటే, దుఃఖించకుండా ఉండాలంటే నాలో ఏం రావాలి? మార్పు రావాలి. కన్నీరు విడుస్తావా? నేను మారాలి తండ్రి, నేను మారాలి.
మీ 2 చేతులు పైకి చూపించి ప్రార్థన చేయి. మారాలి ప్రభా, మీ సన్నిధి మాకు తోడుగా వచ్చుచున్నది, కానీ మాలో మార్పు రావడం లేదు. మాలో మార్పు కావాలా? నన్ను చూసిన నా పిల్లల్లో మార్పుని నేను చూడగలను. నేను మార్పు పొందితే నా పిల్లలు మార్పు పొందుతారు. ప్రభా, నేను అన్యుల వలె ప్రవర్తిస్తే నా పిల్లలు మరి ఎక్కువగా అన్యుల్లాగా బ్రతికెదరు కదా. ప్రభా, మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి. ఆ మార్పే మనిషి జీవితంలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించును, 2 అంతలుగా మేలు చేయును, పాత కొట్లన్నీ విప్పి కొత్త కొట్లు కట్టించే సమస్తమైన ద్రవ్యములతో నింపును. ప్రార్థన చేసుకో. మార్పు రావాలి ప్రభా. మారినట్టు వేషమేటు వేరు, క్రియల రూపములో మారిన మాదిరి జీవితము వేరు. నేను మారాలి. నాలో మార్పు మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారు అయితేనే ఎక్కడుంటారు? పరలోకములో ఉంటారు, లేకపోతే నరకంలో ఉంటారు. మార్పు పొందకపోతే నరకమే. అంతే కదా ప్రభు చెప్పింది. మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారు అయితేనే పరలోకం, లేకపోతే నరకమనే కదా. నరకములో అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ నువ్వు కాలిపోతావా బిడ్డ? తెలిసి నువ్వు కాలిపోవడం దేవుని చిత్తం కాదు. మాటలతో మార్పు పొందానని చెప్పుచున్నాడు మనిషి. క్రియల రూపానికి వచ్చేసరికి మేము మారలేదని ప్రవర్తిస్తున్నాడు. తండ్రి, ఇట్టి వేషధారులను మార్చండి నాయన. నిజమైన మార్పు మనిషిని స్వతంత్రులుగా చేస్తుంది. నిజమైన మార్పు కుటుంబాన్ని దీవెనకరంగా మార్చుద్ది. నీటి కాలవన యోర్న నాటబడిన చెట్టులాగా మార్చుద్ది మార్పు. అతడు చేయనదంతయు సఫలమయ్యేలాగా చేస్తుంది మార్పు. దొంగలు ఎన్నడూ మారరు. ఎందుకని? వాళ్ళకి మారే మనసు లేదు. దొంగలు వాళ్ళు పైకి యథార్థవంతులుగా వేషం వేస్తారు, కానీ క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాక శిలువ మీద ఉన్న దొంగే పరలోకానికి చేరాడు. మనం కూడా మార్పు పొందితే నీతిమంతులం అవుతాం, మార్పు పొందితే పరిశుద్ధులం అవుతాం, మార్పు పొందితే దీపస్తంభం ఉంటుంది, మార్పు పొందితే బల్ల ఉంటుంది, మార్పు పొందితే మన్నాగల బంగారు పాత్ర ఉంటుంది, మార్పు పొందితే చిగిరించిన బ్రతుకుంటుంది.